కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వంగవీటి రాధాకృష్ణతో భేటీ అయ్యారు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం వంగవీటి మూవీలోని కొన్ని సీన్లపై రాధా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ స్పష్టత ఇచ్చారు. వంగవీటి మోహన్ రంగా జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ సినిమా తన తండ్రికి వ్యతిరేకంగా ఉంటోందని రంగా తనయుడు రాధా ఆరోపిస్తున్నారు. అభ్యంతరకర సన్నివేశాల్ని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల ఈ వివాదం కోర్టు మెట్ల దాకా వెళ్ళింది. దీంతో ఆర్జీవి వంగవీటి సినిమాకు సంబంధించి పూర్తి వివరాల్ని రాధాకు వివరించారు. కొంచెం సైడ్ మీరు కొంచెం సినిమా చేస్తున్నారుగా సినిమా కూర్చున్నాం, డిస్కషన్ జరిగింది. కోర్టులో వేసాను ఆల్రెడీ. అసలు ఇది చర్చలు ఏమని కొనసాగుతూ ఉంది. నాకున్న ఆలోచన, నాకున్న అభిప్రాయాలు, నాకున్న ఏదైనా అభ్యక్షించారు చెప్పాను, అంతే. ఇంకేముంది దాంట్లో. కొంచెం సైడ్ మీరు కొంచెం నా పేరు రాధా. వంగవీటి 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 ఇది వంగవీటి కత్తి, కాపులు కాసే శక్తి, కమ్మని పౌరుష సూక్తి, పుట్టిస్తుంది భయము భక్తి, విజయవాడ రౌడీయిజం నేపథ్యంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం వంగవీటి మూవీలోని కొన్ని సీన్లపై వంగవీటి రాధ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ కొద్దిసేపటి క్రితం వంగవీటి రాధాకృష్ణతో భేటీ అయ్యారు. ఈ భేటీలో వంగవీటి రత్నకుమారి, కొడాలి నాని కూడా పాల్గొన్నారు. రంగాను కించపరిచేలా కొన్ని సన్నివేశాలుంటే సహించేది లేదు అని రాధా స్పష్టం చేశారు. ఈ భేటీకి కొడాలి నాని మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి సలాం అందిస్తారు. సలాం. రవి, ఏదైతే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదంలో చుట్టుకున్నారు. ఏదైతే వంగవీటి అనే ఒక టైటిల్ తో వంగవీటి రంగా నేపథ్యంలో సినిమా తీయటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ డిసెంబర్ 23వ తారీఖున ఈ సినిమా రిలీజ్ చేయాలని చెప్పి కూడా సన్నాహాలు చేశారు. అలాగే ఈ రోజు గుంటూరు జిల్లా వడ్డేశ్వరం దగ్గర కేఎల్యూ యూనివర్సిటీ క్యాంపస్ లో మైదానంలో ఆడియో ఫంక్షన్ కూడా చేయడానికి ఈ రోజు ఆయన వచ్చినాడు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణ అలాగే ఆయన తల్లి అయిన వంగవీటి రత్నకుమారిని కూడా కలిశారు. ఈ భేటీలో ఇద్దరికి ఎవరైతే రామ్ గోపాల్ వర్మకి అలాగే రాధాకి ఇక్కడ వంగవీటి రాధాకి ఇక్కడ మధ్యవర్తిగా కొడాలి నాని, గుడివాడ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మధ్యవర్తిత్వం వహించారు. అలాగే కేఎల్యూ యూనివర్సిటీ అధినేత రామ్ గోపాల్ వర్మ ఎమ్మట కోనేరు సత్యనారాయణ కూడా ఆయన ఎమ్మట రావడం జరిగింది. ఈ నేపథ్యంలో
చాలా హాట్ గా ఈ భేటీ జరిగింది. భేటీ నేపథ్యంలో మీడియాకు మాత్రం అనుమతించలేదు. అనుమతించిన గంట వరకు ఈ భేటీ జరిగింది. భేటీ అనంతరం రామ్ గోపాల్ వర్మ ముఖ కదలికల్లో కొంచెం దీనంగా చూసుకుని మీడియాతో మాట్లాడకుండానే అతివేగం గెలిపారు. తదనంతరం బయటకు వచ్చిన రాధా మాత్రం వంగవీటి రాధా మాత్రం మీడియాతో మాట్లాడి చూపడం జరిగింది. తన తండ్రి ఏనాడు రక్తపాతాన్ని సృష్టించలేదు, రక్తపాతానికి వ్యతిరేకంగా ఉన్నారు, ఆయన పేదల మంచి, అటువంటి ఆయన పేరు మీద తీస్తున్న ఈ సినిమా వంగవీటి అనే సినిమా కొన్ని అభ్యంతరాలు సన్నివేశాలు ఉన్నాయి, వీటిని తొలగించాలని చెప్పి నేను హైకోర్టులో పిటిషన్ అయితే జరిగింది. పిటిషన్ కి స్పందించిన న్యాయస్థానం ఎమ్మెల్యే ఎవరైతే దర్శక నిర్మాతలు ఉన్నారో రామ్ గోపాల్ వర్మ, అలాగే కిరణ్ ని కూడా నిర్మాత ఎవరైతే దాసరి కిరణ్ కుమార్ ఉన్నాడో ఆయన్ని కూడా పిలిపించడం వాళ్ళు అఫిడవిట్ రూపంలో ఇచ్చారు. అలాంటి సన్నివేశాలను తొలగిస్తామని ఆ సన్నివేశాల అఫిడవిట్ ఇచ్చిన ప్రకారంగానే, కోర్టుకు హామీ ఇచ్చిన ప్రకారంగానే సినిమా ఉండాలి తప్ప మా తండ్రిని కిర్చపరిచే విధంగా చూంటే మాత్రం మేము సహించేది లేదని చెప్పారు. అదే వంగవీటితో భేటీ అనంతరం బయటికి వెళ్ళిపోయిన రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని ఇచ్చారు. ఏదైతే చర్చలు మాత్రం సఫలం అవ్వలేదు, విఫలమయ్యాయి. ప్రస్తుతానికి మాత్రం నేను అనుకున్నదే, నాకు తోచిన ఏదైతే వంగవీటి, నాకు తెలిసిన వంగవీటి ప్రకారం ఉన్న సినిమాని నేను తీస్తాను, ఎవరికి బెదిరింపులకు బెదిరేది లేదన్నారు. అలాగే ఇప్పటివరకు నేను ఎన్నో బెదిరింపులు చూశాను, కానీ ఇలాగా నవ్వుతూ బెదిరించే వాళ్ళని ఇదే మొట్టమొదటిసారిగా నా జీవితంలో చూస్తానని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసి చూసినట్టయితే మాత్రం అక్కడ లోపల ఎలాంటి హాట్ గా జరిగిందో అర్థం కావచ్చు. కానీ వీళ్ళు చెప్తున్న విషయాలను బట్టి చూస్తే మాత్రం ప్రస్తుతానికి సినిమా చూసినాక స్పందిస్తాను, సినిమాలో మాత్రం నా హైకోర్టుకి తెలిపిన విధంగా అలాగే మాకు చెప్పిన విధంగా ఉంటే మాత్రం అభ్యంతరం లేదు, లేని పక్షంలో మాత్రం నా రీతిలో నేను అడ్డుకుంటానని చెప్పి మాత్రం రాధా వార్నింగ్ ఇచ్చి గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న కోడాలి నాని మాత్రం సమస్యని సామరస్యంగా పరీక్షించుకోవాలని చెప్పారు. ఇద్దరే కాబట్టి ఎవరి మాట వినట్లేదు, అయినా సరే సినిమా అభిమానులుగా మేము మాత్రం సామరస్యంగా ఉంటే మాత్రం బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. అయితే తదనంతరం వంగవీటి భేటీ తర్వాత రామ్ గోపాల్ వర్మ దేవినేని నెహ్రూను కూడా కలిశారు. నెహ్రూ దగ్గరికి వెళ్ళిపోయి భోజనం చేసినాక ఆయన అక్కడ మాట్లాడటం కూడా జరిగింది, ప్రెస్ మీడియాతో మాట్లాడటం జరిగింది. ఏదైతే దీని మీద వివాదం ఉందో, వివాదం కొంచెం ఉంది, ఏదైతే రాధా భేటీలో మాత్రం వివాదం ఉంది, దీనిపై ఇప్పుడు మాట్లాడలేను, కానీ నేను అనుకున్న వంగవీటి సినిమా మాత్రం తీసి చేస్తాను, షూటింగ్ మాత్రం ఇంకా జరుగుతుంది, ప్రస్తుతానికి ఆడియో ఫంక్షన్ ఉంది, ఆడియో ఫంక్షన్ కి మాత్రం ఎవరిని పిలవలేదు, రాధా రంగ మిత్ర మండలి వాళ్ళు మాత్రం నాకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళని మాత్రం ఆడియో ఫంక్షన్ కి ఇన్వైట్ చేయడం జరిగింది, వాళ్ళని మాత్రం నేను పిలవలేదు అని చెప్పి మాత్రం చెబుతున్నారు. అయితే మాత్రం ఏదైతే నెహ్రూ స్పందన చూసి మాత్రం ఆయన నెహ్రూ కూడా మాట్లాడటం జరిగింది. టోటల్ గా చూసినట్టయితే రామ్ గోపాల్ వర్మ అనేది ఒక సినిమాని లాభదాయంగా చూపించుకునే విధంలో నా పాత్ర ఎలా ఉందనేది కూడా నేను చూడలేను. ఎందువల్లంటే రామ్ గోపాల్ వర్మ ఏదైతే పబ్లిక్ డొమైన్ లో ఉంటారో ఆ పీపుల్స్ ని క్యాచ్ చేసుకుని వాళ్ళని ఎన్కాష్ చేసుకునే వ్యక్తి కాబట్టి నా పాత్ర ఎలా ఉన్నా దాన్ని నేను స్వీకరిస్తాను, దీని మీద మాత్రం నేను స్పందించను. కానీ ఏదైతే కమ్మ కాపు అనే ఒక పాట ఉందో ఆ పాటని తొలగించాలని చెప్పి గతంలోనే చెప్పాను, నేను ఇప్పుడు కూడా అదే చెబుతాను, ఆ పాటని తీసేయాలని చెప్పాను. నేను ఏదైతే శాంతియుతంగా ఉంటుందో విజయవాడ ప్రాంతం ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక సినిమాలో వచ్చిన సన్నివేశాలను చూసి కొట్టుకునే రోజులు పోయాయి. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఆ పరిస్థితులు లేవు. ఏదేమైనప్పటికీ సినిమా శాంతియుతంగా జరగాలి. అలాగే ఏదైతే దేవినేని గాంధీ ఉన్నారో గాంధీ వెళ్ళి రాధాని కలిసిన సినిమాలో చూపించిన ట్రైలర్ లో చూశాను నేను. అలా ఉంటా నిజమా కాదో నాకే తెలియదు, మరి వర్మ ఎలా చూపిస్తున్నాడో నేను తెలియదు, నేను మాత్రం ట్రైలర్ నే చూశానని చెప్పి మాత్రం ఆయన మీడియాతో మాట్లాడటం జరిగింది. ఏది అయినప్పటికీ మాత్రం వర్మ మాత్రం వెనక్కి తగ్గలేదు. అలాగే వంగవీటి రాధా కూడా వెనక్కి తగ్గకుండా నేను చెప్పిన హైకోర్టుకి ఏదైతే అఫిడవిట్ ఇచ్చారో ఆ రీతిలో ఉండాలి, లేని పక్షంలో మాత్రం వంగవీటి రాధా అనేది ఏముంటుందో దాన్ని చూపిస్తాననే రంగానే ఘాటుగానే వంగవీటి రాధా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ వార్నింగ్ లకు బెదర్ను అని చెప్పేసి మాత్రం ఆయన ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది. కానీ మీడియా ద్వారా మాత్రం ప్రస్తుతానికి దీనిపై మాట్లాడలేను, తర్వాత మాట్లాడతా అని చెప్పి తెలపడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం 3ంటికి మాత్రం ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. ఆడియో ఫంక్షన్ కి మాత్రం రాధా రంగ మిత్ర మండలి సభ్యులందరినీ పిలిచానని చెప్పి మాత్రం చెబుతున్నారు. నేను ఏదైతే సినిమా తీస్తానో సర్వ హక్కులు నాకే ఉంటాయి కాబట్టి దీన్ని ఏమాత్రం మార్చను, ప్రస్తుతానికి ఎవరి బెదిరింపులకు లొంగేది లేదని చెప్పి మాత్రం ఆయన ఖరాఖండిగా మాత్రం చెప్పారు. కానీ ప్రస్తుతానికి సినిమా షూటింగ్ లో ఉంది, ఇంకా సినిమా రిలీజ్ అవ్వాలి కాబట్టి ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత వంగవీటి రాధా ఎలా స్పందిస్తారు, అలాగే షూటింగ్ లో ఏమైనా చేర్పులు మార్పులు ఈ మధ్య కాలంలో ఏమైనా చేస్తారా అనేది మాత్రం వెతికి చూడాల్సిన సమయం ఉంది. రవి అయితే సలాం, వంగవీటి రాధా వర్మకు మధ్య కొడాలి నాని ఉన్నారు. 1-2 సార్లు సమావేశం అయితే ఈ ఏదైతే సమస్య ఉందో ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది అని చెప్తున్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం భేటీ అయితే చాలా హాట్ గా జరిగింది.
అయితే వివాదం సద్దు మణిగింది అనుకోవాలా, లేకపోతే ఇంకా సీరియస్ అయ్యే అవకాశం ఉందా ఫ్యూచర్లో? అదే ఏదైతే మొదటి నుండి కూడా వంగవీటి రాధాకృష్ణ హైకోర్టులో కేసు ఫైల్ చేసినాక రామ్ గోపాల్ వర్మ కలవటం వచ్చారు. దానికి ముందు కలిసినట్టయితే మాత్రం వివాదాలు ఉండేవి కావు. గతంలో కలవాలని చెప్పి వంగవీటి సినిమా తీస్తున్నప్పుడు గతంలో రామ్ గోపాల్ వర్మ కలవాలని చెప్పి అనుకున్నా, వీళ్ళు కలవలేదు. ఆయన కూడా కలుస్తాను అనుకున్నాను, కానీ వాళ్ళు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి ఆయన వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలో హైకోర్టులో పిటిషన్ వేయటం, హైకోర్టులో అఫిడవిట్ ద్వారా అప్లై చేయటం నేపథ్యంలోనే ముఖ్యంగా హైకోర్టులో ఉంది కాబట్టి ఇక గత్యంతరం లేక వంగవీటి రాధాని కలిసినాక సామరస్యంగా పరిష్కరించుకుంటే సినిమాకి ఎటువంటి ఆటంకాలు ఉండవు అనే ఒక నేపథ్యంలో జరిగింది. ఇదే కోణంలో అటు రామ్ గోపాల్ వర్మ తరపు నుండి కోనేరు సత్యనారాయణ కేజీ యూనివర్సిటీ అధినేత ఆయన కూడా రావడం జరిగింది. ఎందువల్లంటే దాసరి కిరణ్ కి కోనేరు సత్యనారాయణకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందువల్లంటే వాళ్ళ అబ్బాయితో సినిమా తీయటం కూడా జరిగింది, 2 సినిమాలు తీయటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కోనేరు సత్యనారాయణ రావడం జరిగింది రామ్ గోపాల్ వర్మ తరఫున. అలాగే వంగవీటి రాధా తరఫున కొడాలి నాని మధ్యవర్తిగా వ్యవహరించడం, వీళ్ళిద్దరి మధ్య సామరస్యంగా ఉంటే బాగుంటది. ఎందువల్ల ఇప్పుడైతే హాట్ గా ఇప్పుడు ఆయన చెప్పిన మా పదాలని బట్టి చూస్తే మాత్రం లోపల ఏదైతే భేటీ ఉందో ఆ భేటీ మాత్రం చాలా హాట్ గా సాగింది. కాబట్టి ఇదొక ఇప్పుడే కాదు ఇంకొక 2-3 సార్లు కలిస్తే మాత్రం సమస్య సామరస్యంగా అవుతుందని చెప్పి అన్నారు. కానీ రాధా చెప్తున్న విషయాలని మాత్రం సామరస్యంగా ఉండేది లేదు. మా నాన్ని కించపరిచే సన్నివేశాలు ఉంటే మాత్రం నేను అడ్డుకుంటాను అని చెప్పి మాత్రం ఆయన కరాఖండిగా చెప్పారు. ఏది ఏమైనప్పటికీ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయినాక, అలాగే సినిమా చూసినాక మాత్రం నా స్పందన ఉంటది. అప్పటి వరకు నాకు మాట్లాడలేను. ప్రస్తుతానికి ఏదైతే హైకోర్టులో అఫిడవిట్ చేస్తున్నారో ఆ హైకోర్టులో రాతపూర్వకంగా రాసిచ్చారు. దాని ప్రకారమే అభ్యంతర సన్నివేశాలంటే తొలగిస్తామన్నారు. దానికి కట్టుబడి ఉండాలా, లేని పక్షంలో మాత్రం వంగవీటి అభిమానులు ఊరుకోరు, నేను కూడా ఊరుకోను ఒక బిడ్డగా అని చెప్పి మాత్రం ఆయన కరాఖండిగా మీడియా ఎదుట చెప్పడం జరిగింది. కానీ వర్మ మాత్రం ఈ బెదిరింపులకి నేను భయపడను, నా లెక్క ఏది తీయాలనుకున్నాను, వంగవీటి అనే ఒక వ్యక్తి నాకు ఎలా తెలుసో అలానే సినిమా తీస్తానని చెప్పి కూడా ఆయన కూడా చెప్తాం జరిగింది. కానీ ఆ భేటీలో జరిగిన వ్యాఖ్యానంపై మాత్రం ప్రస్తుతానికి నేను మాట్లాడలేను, కొన్ని రోజుల తర్వాత మాట్లాడతామని చెప్పి మాత్రం వర్మ తెలియపరచడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం ఆడియో ఫంక్షన్ కి వాళ్ళు బయలుదేరటం జరుగుతుంది. రవి సలాం, అయితే ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో వంగవీటి రాధాకి సంబంధించి అభ్యంతరాలన్నిటినీ కూడా ఈ భేటీలో వర్మకి వినిపించే ప్రయత్నం చేశారు వంగవీటి రాధాకృష్ణ. అయితే వర్మ ఒక కామెంట్ చేశారు, ఆడియో ఫంక్షన్ కు ఎవరిని పిలిచేది లేదు, సినిమా చూసి విభేదాలు తెచ్చుకునే మూర్ఖులైతే విజయవాడలో లేరు, అభ్యంతరాలు ఏదైనా ఉంటే పరిగణలోకి తీసుకుంటామని చెప్పి. అట్ ది సేమ్ టైం దేవినేని నెహ్రూ కూడా ఒక కామెంట్ చేశారు, సినిమాలు చూసి కొట్టుకునే రోజులు ఇప్పుడు విజయవాడలో లేవు అని. అంటే అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళ వెర్షన్ ఎలా ఉంది? అంటే అటువంటి పరిస్థితి విజయవాడలో ఉందనుకుంటున్నారా, లేకపోతే ఏ రకంగా ఉండబోతోంది? అయితే వంగవీటి రాధాకృష్ణతో భేటీ అనంతరం రామ్ గోపాల్ వర్మ చాలా స్పీడ్ గా బయటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో బయటకు వస్తున్న తరుణంలోని అక్కడ ఏదైతే వంగవీటి రాధాకు సంబంధించిన హెల్ప్ హాస్పిటల్లో రూమ్ లో ఒక కాన్ఫరెన్స్ రూమ్ లో ఈ సమావేశం జరగడం జరిగింది. ఎమ్మటే బయటికి రావటం, మీడియాతో కూడా మాట్లాడకుండా అతను వెళ్లిపోవటం, ఈ మధ్యలోనే వంగవీటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వంగవీటి రంగా జోహార్లు అని చెప్పి గట్టిగా నినాదాలు చేయటం జరుగుతుంది. ఈ నినాదాల్లోనే కొంచెం అతను అసహనం వ్యక్తపరిచారు. కాబట్టి అతను మీడియాతో కూడా మాట్లాడతానని ముందు వచ్చిన తర్వాత ఎప్పుడైతే వంగవీటి రంగా జోహార్లు అని చెప్పి గట్టిగా అభిమానులంతా అడగటం మొదలెట్టారో అతను మీడియాతో కూడా మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ దేవినేని నెహ్రూని కలవటం, దేవినేని కలిసినాక ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్, వంగవీటి అనేది నాకు డ్రీమ్ ప్రాజెక్ట్, ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ని నేను ఎట్టి బస్సులోను వదులుకోను, నేను అనుకున్న వంగవీటి సినిమాని తీసి తెర మీదకి చూపిస్తాను, అలాగే ప్రజల్లో ఉన్న మనుషుల్ని సినిమాగా తీసుకునే హక్కు మా సినీ మేకర్స్ కుంది, కాబట్టి మేము తీస్తాం అనేది మాత్రం ఈయన చెప్పడం జరుగుతుంది ఈయన వ్యాఖ్యానాల్లో. కానీ మరి రాధా చెప్తున్న వ్యాఖ్యానం బట్టి చూస్తే మాత్రం ఏదైతే హైకోర్టుకి అఫిడవిట్ ఇచ్చారో ఆ అఫిడవిట్ ప్రకారమే ఉండాలని చెప్పి ఇతను వాదించడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఎక్కడ రామ్ గోపాల్ వర్మ గానీ వంగవీటి రాధా గానీ ఎక్కడా తగ్గట్లేదు, ఇద్దరే డి అంటే డి అంటున్నారు. మరి ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ అభిమానులు మాత్రం కొంచెం హాట్ గానే ఉన్నారు. ఏదైతే వంగవీటి రాధాకృష్ణ దగ్గర ఉన్న అభిమానులు మాత్రం వాళ్ళు రంగా గారికి జోహార్లు అనిపించడం, కొంచెం వేడెక్కే పదునుకుంటే అక్కడ కొంతమంది అభిమానులు మాత్రం శాంతపరచడం జరిగింది. ప్రస్తుతానికి అయితే మాత్రం దేవినేని నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళిన వాతావరణం చూసినట్టే మాత్రం అక్కడ హాయిగా సాఫీగా అతను మాట్లాడటం జరిగింది. ఎందువల్లంటే
నెహ్రూ గారు చెప్పడం జరిగింది. ఏదైతే సినిమాలో నా పాత్ర ఎలా ఉన్నా దానికి నేను అభ్యంతరం చెప్పలేను, ఎందుకంటే అతను సినీ మేకర్, కమర్షియల్ ప్రోడక్ట్, అతను డబ్బును చేజిక్కించుకోవడంలో ఇతరుల పాత్రలను కొంచెం అవలవలంగా తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి నేనేం చెప్పలేను. అయినా సరే సినిమాలు చూసి పోట్లాడుకునే గలాటాలు చేసుకునే తత్వం ఇప్పట్లో లేదు అని చెప్పి కూడా నెహ్రూ కూడా వ్యాఖ్యానం చేయడం జరిగింది. అలాగే రామ్ గోపాల్ వర్మ కూడా సినిమాలు చేసి కొట్టుకుంటే మూర్ఖులు ప్రస్తుతానికి ఎవరు లేరని కూడా ఇద్దరు వ్యాఖ్యానం చేయడంతో మాత్రం ప్రస్తుతానికి స్తబ్దతగా ఉన్నా సరే చాప కింద నీరులాగా రాబోయే రోజుల్లో ఏదో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత ఏం జరిగిద్ది అనేది చెప్పలేము. ఎందువల్లంటే సినిమా షూటింగ్ పూర్తిగా ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ వెనక్కి తగ్గుతారా లేకపోతే సినిమాని ఇదే విధంగా నాకే వార్నింగ్లు ఇస్తారా అని చెప్పి ముందుకెళ్తాడా అనేది మాత్రం చూడాల్సింది. ఎందుకంటే గతంలో బొంబాయి మాఫియా కూడా ఇతనికి అప్పట్లో ఈ వార్నింగ్ ఇవ్వడం, దావుద్ ఇబ్రాహిం ముఠా కూడా ఇతను వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అప్పుడే నేను జంకలేదు అన్న ధీమాతో ఇతను ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం ఏదో వేరే సిటీస్ లోకి వచ్చేటప్పటికల్లా ఈ కక్షలు కార్యాలు వేరే విధంగా ఉంటే మరి ప్రస్తుతానికి మాత్రం పోలీసులు కూడా భారీ మొత్తంలో మోహరించి వాళ్ళకి శాంతియుత వాతావరణంలో సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి కూడా పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ప్రస్తుతానికి మాత్రం సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాని చూసిన తర్వాత మరి వీళ్ళు ఏ విధంగా రంగా అభిమానులు కానివ్వండి, నెహ్రూ అభిమానులు కానివ్వండి ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాలి. రవి, రైట్, థ్యాంక్ యూ సలాం. ఆడియో ఫంక్షన్ కి సంబంధించిన అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. కొంచెం సైడ్ రా మీరు, కొంచెం సినిమా తీస్తున్నారుగా, సినిమా మీద కూర్చున్నాం, డిస్కషన్ జరిగింది. కోర్టులో వేసాను ఆల్రెడీ. అసలు ఇది చర్చలు ఏమని కొనసాగుతూ ఉంది. నాకున్న ఆలోచన, నాకున్న అభిప్రాయాలు, నాకున్న ఏదైనా అభ్యక్షించారు చెప్పాను అంతే. ఇంకేముంది దాంట్లో? మిగతా కోర్టులో ఉంది కదా ట్రైలర్. అవును, ఇప్పుడు వాళ్ళని అడగండి. అసలు వాళ్ళు నన్ను అడిగితే నేనేం చెప్పాలి? అసలు ఇది వాళ్ళు అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళని అడగండి. అసలు ఇది నాకున్న అబ్జెక్షన్స్ ఏది నేను చెప్పాను. అసలు ఇది చూద్దాం, అది కంగారే ఉంది. అసలు నాకు ఉండేది చెప్పాను, ఆలోచన చెప్పాను. అసలు ఇది వాళ్ళు ఏం చేస్తారు నేను చూస్తాను. అసలు ఇది నాకేం అవసరం చూడటానికి? అసలు ఇది వాళ్ళు చూపిస్తాను, తర్వాత వచ్చి అడిగితే అప్పుడు ఆలోచిద్దాం. అసలు ఇది నా ఒక్కటి సినిమా కాదు కదా, నా మీద తీసే సినిమా, మీ మీద తీసే సినిమా కాదు. అసలు అది రంగారు మీద తీసే సినిమా. అసలు ఇది రంగారు అభిమానులు చాలా మంది ఉంటారు. అసలు ఇది ఏ జరగంటే జరుగుతుంది. ఇది